అందరూ ఒక ప్లానింగ్ చేసుకుని వెళ్తారు. ఈ నెలలో అయిపోయాలో ఆ నెలలో అయిపోయాలి ఉంటారు. సరిగ్గా 2 నెలలు 3 నెలలు చేసిన తర్వాత వాళ్ళు అవుతుంటాయి. కానీ ఈ నెంబర్ 3 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్లో ఏమంటారు 11th అవర్ అంటారు. 11th అవర్ అంటే ఏంటి? ఆఖరి నిమిషం అనమాట. అందరూ వీళ్ళు ట్రై చేస్తారు, కానీ అన్ని పనులు కూడా తిరిగి చివరికి వచ్చేటప్పటికి జనవరి నెలలో ఫస్ట్ సెకండ్ నుంచి అనుకుంటూ ప్రయత్నం చేస్తుంటే ఎండింగ్ ఎప్పుడు వస్తుంది మన క్యాలెండర్లో 29 or 30 అప్పటిదాకా అవుతుందన్నమాట. ఇది చూసేవాళ్ళకి ఎట్లుంటుంది అంటే ఏంది అంతా ఆఖరి నిమిషం అంటారు. మరి నెంబర్ 3 అంతే. వీళ్ళని అడిగాం అనుకోండి, టెన్షన్ పడకండి సార్, మాకు చిన్నప్పటి నుంచి ఎవరినైనా అడగండి, నాకు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ పెట్టుకొని నాకు ఈరోజు డబ్బులు వచ్చేసారు మ్యారేజ్ కంటూ ఒకతను. సపోజ్ మార్చ్ ఏప్రిల్ ఎగ్జామ్స్ అనుకోండి, ఈయన ఏం చేస్తారు మార్చి నెలలోనే స్టార్టింగ్ ఆఖరి నిమిషంలో 10 నెలల ముందు వాళ్ళు పాస్ అయ్యేవాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ చదువుకున్న వాళ్ళు ఫెయిల్ కావచ్చు. ఈ నెంబర్ 3 ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు అవుతాం. అందుకే నెంబర్ 3కి ఒకటేమో 11th అవర్లో అవుతుంది. అంటే రెండో పాయింట్ ఏముందంటే వీళ్ళని సీతయ్య ఎవడు మాట వినడానికి కూడా ఉంటారు వీళ్ళకి. మీరు చూడండి ఏ నెంబర్ 3 వాళ్ళు కూడా ప్లస్ పాయింట్. ఆశ్చర్యం ఉంటుంది, వినరు వాళ్ళు. 5 ఏళ్ల పిల్లాడు కావచ్చు, 90 ఏళ్ల ముసడు కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, వాళ్ళు దోచింది వాళ్ళు చేస్తారు. అందుకే వాళ్ళ పేరుంది మొండి, అడమెంటు. సీతయ్య ఎవడు మాట వినడు. ఈ 2 బాగున్నాయి కదా క్వాలిటీస్.